తిరుపతి వెంకన్న సన్నిధిలో ఘోరమైనటువంటి ఘటన జరిగింది. ఒక ఎస్సీ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి అతనితో మూత్రం తాగించినటువంటి ఘటన వెలుగు చూస్తుంది. ఈ యొక్క ఘటన ఏంటంటే, తిరుపతి కరకంపాడులో తన బావగారిని కలవడానికి వెళ్ళినటువంటి విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో 3rd డిగ్రీ చదువుతున్నటువంటి జేమ్స్ అనే వ్యక్తి తన బావగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏ కారణం చేతనో తెలియదు కానీ రౌడీ షీటర్ గోపి, కేటీ రోడ్ బ్లేడ్, చోటా బ్లేడు, యశ్వంత్, నాని, జగ్గ అనేటువంటి 5 వ్యక్తులు ఈ జేమ్స్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు రూమ్లో బంధించి కత్తులతో తలపైన పొడిచి తీవ్రంగా గాయపరిచారు. కన్ను మూసుకుపోయింది, రక్తం కారుతుంది. అతను మాట్లాడుతుంటే కంటి నుంచి నీరుతో కలిసి రక్తం కారుతుంది. అతని మీద దాడి జరిగి 2-3 రోజులు అవుతున్నట్టుంది, రక్తం కారుతుంది. అతను ఎంత బాధతో ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడో కానీ అక్కడ పోలీసులు తన బాధని అర్థం చేసుకోకపోగా 2 వ్యక్తుల్ని కేసు నుంచి తప్పిస్తేనే ఈ కేసు కట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి అందుకు డబ్బులు కూడా ఇస్తామంటున్నారని చెప్పేసి ఇతనితో రాయబారం నడపడం జరిగింది. ఇది బాధితుడి మాటల్లో విందాం. నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను. నేను మా బావను కలవడానికి కరకంపాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీ షీటర్ రూపీ, కేటీ రోడ్ చోటా బ్లేడ్, ఇంకా యశ్వంత్, నాని, జగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళిపోయి రూమ్లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వంతన కత్తులు తీసుకునేటంతా పొడి చేసేస్తా నొప్పులు తీసుకొని కొట్టారు. నొప్పులు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు. 2 పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. దయచేసి నాకు న్యాయం జరిగిపెట్టింది సార్. చూడండి, అతని తల మీద గాయాలు, కుట్లు కూడా వేశారు, కంటి మీద, నుదురు మీద. అతని కులం కూడా అడిగి కులం పేరుతో తెలుసుకుని మరి ఇంకెక్కువగా దాడి చేశారని చెప్తున్నాడు. మెడ మీద కత్తి పెట్టి ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మరీ బెదిరించారు అని చెప్తున్నారు. ఈ స్థాయిలో రక్తగాయాలు, కత్తిపోటులకు గురైనటువంటి వ్యక్తిని స్టేషన్కి వెళితే పోలీసులు ఈ విధంగా 2 పేర్లు తప్పించాలి, ఇన్ఫ్లుయెన్స్, అతను ఏదో జనసేన పార్టీయో సంథింగ్ ఏదో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరో 2 పేర్లు తీసేస్తే కేసు ముందుకెళ్తుంది అని చెప్పేసి బాధితుడి మీదే ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. దళితులకు హోంశాఖ ఇస్తారు కానీ దళితుల మీద జరిగేటువంటి దాడులకి హోంశాఖ స్పందించదు. ఇంకా ఏదైనా అగ్రకులస్తులకి ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళిపోయి వాలిపోతుంది. కానీ ఇక్కడ దళితులకి హోంశాఖ ఇస్తారు, దళితుల మీద దాడులు జరిగితే ఈ హోమ్ మినిస్టర్లే మాకు ఎలాంటి రక్షణ కల్పించకపోగా ఏదైనా అవసరమైతే అవతల వాళ్ళ మీద ఇంకా ఎక్కువ దాడులు చేయడానికి ప్రేరేపిస్తున్నట్టుగా ఈ ఘటనలు మాకు రుజువు అవుతూ ఉన్నాయి. అంటే చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి 2 రోజులు అతన్ని హింసించింది కాకుండా, బెదిరించింది కాకుండా స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా రాజకీయాలు చేసి న్యాయం జరగకుండా చేస్తున్నారంటే ఈ వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది? ఈ వ్యవస్థలు దేనికి? తిరుపతి వెంకన్న సన్నిధిలో ఇలాంటి ఘటన జరిగితే ఏ ఒక్క మానవతావాది ఎందుకు స్పందించడం లేదు? అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఇవి హింసగా కనిపించవా మీకు? దళితులను చంపితే హింస కాదా? దళితుల్ని ఇలా ఈ విధంగా దాడి చేస్తే అతనితో మూత్రం తాగిచ్చేది మీకు ఎలాంటి అవమానకరమైన విషయంగా అనిపించదా? ఒక దళితుడితో మూత్రం తాగించడం అనేది ఎంత ఘోరమైన విషయం మీకు తెలుసా? దయచేసి ఇటువంటి ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యులు స్పందించాలి, దీని మీద కఠిన చర్యలకు ఆదేశించాలి. లేని పక్షంలో దళిత సంఘాలు దీని మీద తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు చేస్తాయని చెప్పేసి కృష్ణా జిల్లా మాల మహానాడు తరఫున తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.